హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? చూడండి సార్, ఈరోజు ట్రేడింగ్ ఎక్స్పీరియన్స్ ఏంటి. సో రేపేం జరగబోతుందో చూద్దాం. సో సర్ప్రైజ్ అవుతారు. సో అదేంటో చూద్దాం. సో అలాగే టాటా క్యాపిటల్ ఐపీఓ అది లిస్టే అయితే వచ్చింది కదా, స్లైడ్ గెయిన్సే ఉన్నాయి. మరి ఫర్దర్గా ఏం చేయాలి అనేది ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో అట్లాగే ఎల్జీ ఎలక్ట్రానిక్స్, సో ఈ ఐపీఓ రేపు మంచి ప్రీమియంతో లిస్ట్ అవ్వబోతుంది. మరి దాన్ని ఏం చేయాలి? సో అలాంటి అనాలిసిస్ అనేది ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. స్విగ్గీ గురించి రేటింగ్ అప్డేట్ ఉంది. అలాగే ఏంజల్ వన్కి బీఎస్సీకి సంబంధించిన పాజిటివ్ న్యూస్ అప్డేట్ ఉందన్నమాట. సో ఎక్స్చేంజ్ వల్ల. సో అదేంటో చూద్దాం. జియో ఫినాన్స్ ఒక స్టెప్ ముందుకేసింది. ఇక నుంచి ఏంటంటే మన కార్ ప్లేట్ అంటే కార్ నెంబర్ ప్లేట్తోనే ఏంటంటే సో ఆటోమేటిక్గా టోల్ పే అయిపోతుంది అనమాట. సో ఆ అప్డేట్ ఏంటో చూద్దాం వీడియోలో. అలాగే బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్కి సంబంధించిన ఎనాలిసిస్ని కూడా స్టడీ చేద్దాం. ఆ స్టాక్ యొక్క ఎనాలిసిస్ చూద్దాం. అలాగే సో బ్యాంక్ నిఫ్టీ యొక్క కథాగమనంతో వీడియోని సింపుల్గానే ముగిద్దాం. చూడండి సార్, వీడియోలోకి వెళ్ళే ముందు సో ఒక లైక్ వేసుకోండి. సో అలాగే ఏంటంటే కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు పనికొస్తుంది. మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్కి అందరూ షేర్ చేయండి. చూడండి సార్, నిఫ్టీ యొక్క అనాలిసిస్. సో మన స్క్రీన్ మీద చూస్తుంది ఏంటంటే నిఫ్టీ యొక్క డే చార్ట్. ఒక్కొక్క క్యాండిల్ అనేది 1 డేని రిప్రజెంట్ చేస్తుంది, అంతే కదా డే చార్ట్ అంటే. సో నిన్నటి వీడియో చూసారా మీరంతా? ఒకవేళ చూడకపోతే కనుక ఈ వీడియో అయిపోయినాక ఒకసారి సో నిన్నటి వీడియోని వెరిఫై చేయండి. సో చాలా ఇంపార్టెంట్ అనమాట, ఇది వెరిఫై చేయండి. సో ఒకసారి చూద్దాం ఏం జరిగిందనేది. చూడండి ఫ్రెండ్స్, ఏషియన్ మార్కెట్స్ డీప్ రెడ్లో ఉన్నాయి. అలాగే మనందరికీ తెలిసిన థింగు మనం డిస్కస్ చేసుకున్నాము. చైనా మీద 100% ట్యాక్స్ అని ట్రంప్ ట్వీట్ చేయడంతో సో డౌ జోన్స్ కుప్పకూలిపోయింది. మనకి లాస్ట్ ఫ్రైడే చూసాం కదా. అయితే మనకి ఏషియన్ మార్కెట్స్ నెగిటివ్. అలాగే లాస్ట్ ఫ్రైడే యుఎస్ మార్కెట్లు డౌను. మన మార్కెట్ కూడా సో గిఫ్ట్ నిఫ్టీ ప్రకారం ఏంటంటే గ్యాప్ డౌనే ఓపెన్ అవుతుంది, అది అందరికీ తెలుసు. అలాగే నిన్న మనం ఏమని అప్డేట్ ఇచ్చాము అని అంటే సో మనకి ఓపెనింగ్ వెళ్ళి మీరు సెల్ కొడితే ఇబ్బంది పడతారు అని చెప్పాను కదా. సో చూడండి, ఓపెన్ అవ్వడం ఎక్కడ ఓపెన్ అయింది? చాలా గ్యాప్ డౌన్లో ఓపెన్ అయింది. కానీ లెట్ ద ర్యాలీ కమ్ ఇంటూ దిస్ ఏరియా అని చెప్పాను. సో ఈ ఏరియాలోకి వస్తే కనుక ఇంట్రాడేలో డిప్ అవ్వచ్చు అనే పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడాము. అయితే సో ఈ ఏరియా టచ్ అయిన తర్వాత చూడండి ఓపెన్ అయింది ఇక్కడ, కానీ ఎగబాకిందా ఫస్ట్? మరి ఇక్కడ దాకా వెళ్ళిందంటే ఏంటి? ఎగబాకింది కదా. సో ఓవరాల్గా ఏంటంటే డే హై చూడండి ఎక్కడ దాకా వెళ్ళిందో. కానీ ఓపెనింగ్కి డే హైకి సో మీరు వ్యత్యాసం చూస్తే కనుక డే హై చూస్తే కనుక సో ఎలా ఉందో చూస్తే కనుక ఈజీగా మీకు అర్థమవుతుంది. ఓపెనింగ్ సెల్ కొట్టినోడికి మూతి కాలిపోయి ఉంటుంది ఈరోజు, అందులో డౌటే లేదు. అలా ఎప్పుడూ చేయకూడదు. సో మనం చాలాసార్లు డిస్కస్ చేసుకున్నాం. కొత్త వాళ్ళకి మరొకసారి చెప్తాను ఏంటంటే అది యుఎస్ మార్కెట్లు డౌన్ అని, ఏషియన్ మార్కెట్స్ డౌన్ అని అందరికీ తెలుసు. అర్థమవుతుందా? ఓపెనింగ్ రీటైల్ పీపుల్ ఏంటంటే సంకలు గుద్దుకొని సెల్ కొడతారు. మరి మనం సెల్ కొడితే మరి బై చేసేది ఎవరు? అందరికీ తెలుసు కదా ఈ పాయింట్. సో కాబట్టి ఇన్స్టిట్యూషన్స్కి తెలుసు, వాళ్ళు సెల్ కొడితే మరి బై చేసేది ఎవరు ఉండరు. అందుకనే ఇలాంటి కాంటెక్స్ట్లో ఏంటంటే గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే ఏంటంటే సో వాళ్ళు సో కక్కలేక మింగుతారు, సెల్ చేయలేక ఏంటంటే సడన్గా ఏంటంటే అలా పైకి తెప్పిస్తారు. సో అట్లాగే మనం అందరం తెలుసుకోవాల్సిన థింగ్ ఏంటంటే సో సడన్గా వచ్చే బ్యాడ్ న్యూస్ చూడండి. ట్రంప్ చేసే ట్వీటు అలాంటివి ఎవరైనా ఊహించగలరా? ఇంకొక అప్డేటు ఇంకేదన్నా అయితే ఇన్స్టిట్యూషన్స్ ముందే కనిపెట్టారు, వాళ్ళకి హిడెన్ ఇన్ఫర్మేషన్ ఉందనుకోవచ్చు. కానీ ట్రంప్ ఏం చేస్తాడో, తను నైట్ ఏం చేస్తాడో పగలు తనకే తెలియదు కదా. కాబట్టి కంపు చేసి పెడతాడు. సో కాబట్టి టెక్నికల్స్ అట్లాంటి ఏం పనిచేయవు ట్రంప్ ట్వీట్స్ వల్ల. మీ అందరికీ తెలుసు, స్టాక్ మార్కెట్లో ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉంటే కనుక 2016లో అప్పుడు ట్రంప్ ఫస్ట్ టైం ఎలక్ట్ అయినప్పుడు కూడా అంతే తెలుసు కదా. తను ఎలాంటి స్టేట్మెంట్లు ఇస్తారో తెలిసేది కాదు. సో తన స్టేట్మెంట్ల వల్ల మార్కెట్ అతలాకుతలం అయిపోయేది. సో మళ్ళీ ఏంటంటే పుంజుకునేవి. కాబట్టి ఏంటంటే సో ఇది సడన్ షాకింగ్ న్యూస్ అప్డేట్స్ అప్పుడు ఏంటంటే సో వాళ్ళు ఏంటంటే చూడండి ఇక్కడ దాకా బయింగే కదా, అంటే మన ఫ్రైడే మన మార్కెట్ క్లోజింగ్ దాకా బయింగే. సడన్గా సెల్లింగ్కి వెళ్తే
వాళ్ళు చాలా నష్టపోతారు. మార్కెట్ని టర్న్ చేయాలన్నా ఏదన్నా ప్రాఫిట్ బుకింగ్ అయినా కూడా సడన్గా టర్న్ చేయాలంటే ఇబ్బంది పడతారు. అందుకని ఏం చేస్తారంటే నెగిటివ్ న్యూస్ వచ్చిన తర్వాత చూడండి ఇక్కడ ఓపెన్ అయింది కదా, వాళ్ళు ఏం చేస్తున్నారంటే ప్రీవియస్ క్లోజింగ్ ఏరియా ఏదైతే ఉందో ఆ ఏరియాకి తీసుకెళ్లారు, దగ్గరగా ఆ ఏరియాకి తీసుకెళ్లారు. మీరు జాగ్రత్త చూడండి. సెల్లింగ్ అనేది దే వాంట్ టు డూ, అంటే ఒకవేళ వాళ్ళు సెల్ చేయాలనుకుంటే ప్రీవియస్ క్యాండిల్ యొక్క క్లోజింగ్ ఏరియా దగ్గరగా నియర్ బై అక్కడ నుంచి సెల్ చేద్దాం అనుకుంటారు తప్ప ఓపెనింగ్ చేయరు రీటైల్ పీపుల్ లాగా. అదనమాట. కొన్ని సందర్భాల్లో ఓపెనింగ్ కూడా గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి కూడా సెల్ ఆఫ్ అవుతాయి. ఆ సందర్భాలు వేరు, అర్థమవుతుందా? ఆ కాంటెక్స్ట్లు వేరు. కానీ ఇప్పుడు ఏంటంటే సో తిరిగి ఆర్డర్లు ఎగ్జిక్యూట్ అవ్వవు కాబట్టి వాళ్ళ సెల్ ఆర్డర్స్ ఓపెనింగ్ వాళ్ళు బై చేసి ప్రీవియస్ క్లోజింగ్ ఏరియా దగ్గర ఆరిజిన్ దగ్గర తీసుకొచ్చి అక్కడ నుంచి ఏంటంటే వాళ్ళు సెల్ ఆర్డర్లు ఫిల్ చేశారు. అయితే అనుకున్నంత డ్రాప్ అనేది రాలేదు. రీజన్ ఏంటంటే ఆర్డర్లు ఎగ్జిక్యూట్ అయితే అవ్వలేదు. అదనమాట. మరి రేపేం జరుగుతుంది అని అంటే సో చూడండి, సో రేపు జరగబోయేది చూడండి జాగ్రత్తగా. రేపు ఏషియన్ మార్కెట్స్ బాగుండే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే డౌ జోన్స్ అట్ ప్రజెంట్ అయితే ఫ్యూచర్ బాగానే ఉంది. ఒకవేళ యూఎస్ మార్కెట్లు బాగానే ఉంటే సో గ్యాప్ అప్ అయితే కనుక రేపొద్దున మీరు అంటే రేపొద్దున యూ విల్ సీ సమ్ రెడ్ క్యాండిల్ అనమాట హయ్యర్ లెవెల్ నుంచి డెఫినెట్గా మనం చూసే అవకాశాలు పాజిబిలిటీస్ పుష్కలంగా ఉంటాయి. ఎందుకంటే ఇవాళ వాళ్ళు సెల్ చేయలేకపోయారు కదా, సో వాళ్ళు హయ్యర్ లెవెల్లో ఏంటంటే రేపొద్దున కొడతారు. రేపు గ్రీన్ మార్కెట్, స్లైడ్ గ్రీన్ మార్కెట్, సో మనకి ఓపెనింగ్ గ్యాప్ అప్ అయితే కనుక ఇనీషియల్ మూమెంట్లో డిప్ వచ్చే అవకాశాలు ఉంటాయి. అది ఫర్దర్గా కంటిన్యూ అవుతుందా లేదా అనేది చూసి చెప్పాలి. ఎందుకనంటే సో అక్కడ యుఎస్ మార్కెట్ చైనా ఇష్యూస్ వల్ల యుఎస్ మార్కెట్లు పడుతున్నాయి. మనకేమో Q2 అప్డేట్స్ స్ట్రాంగ్ ఉన్నాయి. అలాగే దీవాళీ ముందు వీక్ మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ పాజిటివ్ బజ్ నడుస్తుంది. ఆ కైండ్ ఆఫ్ బయింగ్ అనేది ఆల్రెడీ ఏంటంటే జరుగుతూ ఉంది. కాకపోతే ఏంటంటే రేపు రీట్రేస్మెంట్ని మనం కొట్టి పారేయలేం, అర్థమవుతుందా? ఎందుకనంటే సో రేపు మనకి గ్యాప్ అప్ ఏషియన్ మార్కెట్స్ బాగుంటే మన వాళ్ళు రీటైల్ పీపుల్ ఏంటంటే ఎర్లీ మార్నింగ్ ఎగబడతారు కొనడానికి. సో అందువల్ల ఏంటంటే ఇవాళ చేద్దామనుకున్న ప్రాఫిట్ బుకింగ్ అంతగా చేయలేకపోయారు. కాబట్టి అది రేపు జరిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మనం కూర్చొని చూడాలి. సో ఇనీషియల్ మూమెంట్స్లోనే రేపొద్దున మీకు ఏదన్నా మ్యాజిక్ దొరికితే అదనమాట. కాబట్టి ఫర్దర్గా 1 అవర్ చూసి నేను టెలిగ్రామ్ గ్రూప్లో నా అప్డేట్, నా వ్యూని ఖచ్చితంగా ఏంటంటే పోస్ట్ చేస్తాను. మీరు కాన్సెప్ట్ని నేర్చుకునే పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు చూస్తే పనికొస్తుంది. సో అదనమాట. ఒక 6 months నేను చెప్పే పోస్టింగ్స్ అన్నీ జాగ్రత్తగా చూడండి, మీకు అర్థమవుతుంది. సో అంతేగాని నెగిటివ్ న్యూస్ ఉంది కదా అని చెప్పేసి సో వాళ్ళు ఓపెనింగ్ సెల్ ఆఫ్ చేస్తే రీటైల్ పీపుల్ లాగా ఆర్డర్లు దొరకవు. అందుకని వాళ్ళు తెలివిగా చేస్తారు. చూడండి, కారు టర్నింగ్ చేస్తారు. మనం చాలాసార్లు చెప్పాను, మనం విజయవాడ వెళ్దామని బయలుదేరాము, కోదాడ దాకా వెళ్ళాము. సో సడన్గా ఏదో మనకి ఇంపార్టెంట్ కాల్ ఏదో వచ్చింది, వెనక్కి వెళ్ళాలి. సో అంతే, కారు వెనక్కి తీయలేం కదా, యూ టర్న్ చేయాలి కదా. సో చూడండి వాళ్ళు ఎలా చేశారో, అర్థమవుతుందా? వెంటనే తిప్పలేం కదా, కాస్త ముందుకెళ్ళి యూ టర్న్ దగ్గర చూసుకొని తిప్పారు. సో అదే ఇలా వెళ్ళి తిప్పుకున్నారు. సో ఫర్దర్గా కంటిన్యూ చేస్తారా లేదంటే రేపు ఇనీషియల్ మూమెంట్స్లో అయితే కనుక సెల్ ఆఫ్ జరుగుతుంది. ఏంటది? ఏషియన్ మార్కెట్స్ పాజిటివ్గా ఉంటే అది ఇనీషియల్ మూమెంట్స్లో మాత్రం సెల్ ఆఫ్ జరిగే అవకాశాలు పుష్కలంగా ఉంటాయి. ఫర్దర్గా కంటిన్యూ అవుతుందా లేదా అనేది చూడాలి. కానీ ఏదైనా రీట్రేస్మెంట్ వస్తేనే బాగుండు అని నేను చూస్తున్నాను. ఎందుకంటే రీట్రేస్మెంట్ వస్తేనే ర్యాలీస్ మంచిగా వస్తాయి. సో అది రేపు మనకి ఇనీషియల్ మూమెంట్స్లోనూ ఓవరాల్గా కొంచెం మరబోజు రెడ్ క్యాండిల్ పడే అవకాశాలు ఉన్నాయి కాస్త. సో ఇట్లాంటి క్యాండిల్ పడే అవకాశాలు ఉంటాయి, ఇట్లాంటి క్యాండిల్. కాబట్టి జాగ్రత్త చూడండి. ఏది ఏషియన్ మార్కెట్స్ పాజిటివ్గా ఉంటాయి, నేను నెగిటివ్ గురించి మాట్లాడలేదు అది. సో అంతేగాని సో నెగిటివ్ వచ్చింది కాబట్టి నేను ఏదో ఒక నెంబర్ 25,000 అనుకుంటాను, దానికన్నా కిందకి వెళ్తేనే నెగిటివ్ అని. సో మార్కెట్ ఏమంత అవకాశం ఇవ్వదు. రీటైల్ పీపుల్స్ ఫాలో అవుతారనమాట. ప్రపంచం మొత్తం సిమిలర్ కైండ్ ఆఫ్ లాజిక్సే ఫాలో అవుతుంది. మీరు పెద్ద ఇంగ్లీష్ హిందీ ఛానల్స్ చూస్తే మీకు తెలుస్తాయి అనమాట. 25,000 కింద అయితే నేను నెగిటివ్గా ఉంటాను, అప్పుడు దాకా పాజిటివ్గా ఉంటానని. సో అదేంటంటే అది రీట్రేస్మెంట్ అయితే అది కిందకు వచ్చి మళ్ళీ 25,000 కిందకు వచ్చి ఓటబావులు వచ్చినట్టు పైకి వస్తుంది. సో అందువల్ల ఏంటంటే మార్కెట్తో పాటు వెళ్ళడం, ట్రావెల్ చేయండి. చూడండి వాళ్ళు ఎంత చక్కగా ప్లాన్ చేశారో. సో హైయర్ లెవెల్లో కాస్త సెల్ ఆఫ్ చేసుకున్నారు. రేపు వాళ్ళు ఎటు కావాలంటే ట్రావెల్ చేస్తారు, వాళ్ళు ఎటు వెళ్ళినా ఇబ్బంది లేదు. చూడండి బై చేసుకుంటూ వచ్చారు. హైయర్ లెవెల్లో కాస్త ప్రాఫిట్ బుకింగ్. రేపు కావాలంటే ప్రాఫిట్ బుకింగ్ చేసుకున్నా ఇబ్బంది లేదు వాళ్ళకి. వాళ్ళు పైకి వెళ్ళినా వాళ్ళకి నష్టం లేదు. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ మార్కెట్ని అప్ ట్రెండ్లోనే ఉంచారు. అప్ ట్రెండ్లోకి వెళ్ళాలని ఉంది. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉన్నారు. కాబట్టి ఏంటంటే రీట్రేస్మెంట్ వస్తే మనకు ఉపయోగం. వాళ్ళు రీట్రేస్మెంట్ వచ్చినా రాకపోయినా
వాళ్ళకి బెనిఫిటే. నా అంచనా ప్రకారం 90% ఆఫ్ ది ఛాన్సెస్ ఏంటంటే ఓపెనింగ్ మూమెంట్లో కాస్త రెడ్ ఉంటుంది, ఫర్దర్గా కంటిన్యూ అయ్యే ఛాన్సెస్ అనేవి ఒక 60% ఉంటాయి. అవి మనం రేపు చూసి చెప్తాను, నేను టెలిగ్రామ్ గ్రూప్లో మీకు అప్డేట్ ఇస్తాను. అదనమాట. అలా కాకుండా గ్యాప్ అప్ అయ్యి ఎగబడి ర్యాలీ వెళ్ళే అవకాశాలు 10% ఉంటాయి. అదనమాట. చాలా తక్కువ కేసెస్ అని చెప్పి చెప్తానమాట. అది ఏదైనా ఇంకప్పుడు దేవాలి ఉంది కాబట్టి దానివల్ల ఇంకేదైనా ఎగబడి వెళ్తే 10% ఆఫ్ ది కేసు, నా కేసులు నేను ఒప్పుకుంటాను, నా అనుభవం పనిచేయలేదని. కానీ నా పాయింట్ ఆఫ్ వ్యూ ఇనీషియల్ మూమెంట్లో అయితే డిప్ వస్తుంది 90%. ఏషియన్ మార్కెట్స్ పాజిటివ్గా ఉంటే, అలాగే ఏంటంటే ఫర్దర్గా కంటిన్యూ అయ్యి రెడ్ క్యాండిల్ క్లోజ్ అయ్యే అవకాశాలు కూడా 60% ఉంటాయి. కానీ అది రేపు పొద్దున ఫస్ట్ హాఫ్ అన్ అవర్ 1 అవర్ చూసి మాత్రమే నేను మీకు అప్డేట్ చేయగలుగుతాను. ఇప్పుడు మనం దాన్ని అంతగా జడ్జ్ చేయడం అనేది కరెక్ట్ కాదు, కాంటెక్స్ట్ అని చెప్పి అంటాను. సో అదనమాట కదా. సో నేను చెప్పింది బిగినర్స్కి అంతగా అర్థం కాదు, కానీ టైం పడుతుంది. కానీ మార్కెట్ వెళ్తున్న పద్ధతి అదే, ఇన్స్టిట్యూషన్స్ వెళ్ళే పద్ధతి అయితే ఇది. సో సపోర్టు రెసిస్టెన్స్ ఇట్లాగా నేను ట్రెడిషనల్ లాజిక్స్ చేసి చెప్పాలంటే సో అది ఇంత టైం తీసుకోదు. నిఫ్టీ అనాలిసిస్కి 1 to 2 minutesలో అయిపోతుంది. కానీ ఏంటంటే మీకు ఏది పనికొస్తుంది, ఏది అర్థం అవుతుంది, కాస్త నిదానంగా అయినా మీకు విషం ఎక్కినట్టు ఎక్కుతుంది మన ఛానల్. టైం పడుతుంది, నేను ఒప్పుకుంటాను. మీకు కాస్త ఇది మన ఫ్రీక్వెన్సీలోకి వచ్చేటప్పటికి టైం పడుతుంది. మీరు ఎప్పుడైనా అరబ్ మ్యూజిక్ విన్నారా? మేబీ ఇనీషియల్ మూమెంట్లో మనం కనెక్ట్ అవ్వకపోవచ్చు, కానీ ర్యాంప్ పాడిస్తుంది అది మ్యూజిక్. ముసుగు వేయొద్దు మనసు మీద సాంగ్ విన్నారు ఎప్పుడన్నా? అరబ్ మ్యూజిక్ అది, అర్థమవుతుంది, ఆ థీమ్ నుంచి తీసుకుందే. సో గోలిమట సాంగ్ విన్నారు ఎప్పుడన్నా? సో అరబ్ స్టైల్ సాంగ్. సో అట్లా ఏంటంటే అది ర్యాంప్ పాడిస్తాయి ఆ సాంగ్స్. కాస్త మనకి కనెక్ట్ అవ్వడానికి టైం పడుతుంది. అదనమాట. కాస్త వేచి చూస్తారని. సో కాస్త పెద్దవాళ్ళు ఉంటే మీ పిల్లలకి వాళ్ళకి సబ్స్క్రైబ్ చేయించండి, మీ ఫ్రెండ్స్కి వాళ్ళకి చెప్పి సబ్స్క్రైబ్ చేయించండి. ఎందుకంటే ఇప్పుడు దాకా నేను చెప్పిన దాన్ని బట్టి కొత్త వాళ్ళని సబ్స్క్రైబ్ చేయరు, కానీ చేయించాలి మీరు. సో వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు అని చెప్పి చెప్తాను. మనం ఫర్దర్గా కంటిన్యూ చేద్దాం, పదండి. చూడండి సార్, టాటా క్యాపిటల్ సో అలాట్మెంటే చాలా రేర్ అయి ఉంటుంది, చాలా తక్కువ మందికి అలాట్మెంట్ అయి ఉంటుంది. ఎవరికైనా అలాట్మెంట్ అయి ఉంటే కామెంట్ చేయండి, అవ్వకపోయినా కామెంట్ చేయండి. ఎందుకంటే బోత్ కేసెస్లో ఉపయోగం ఏం లేదు కదా, వచ్చిందే ఉంది బూడిద, పెద్దగా లిస్టింగ్ గెయిన్స్ ఏం లేదు కదా, బ్రోకరేజ్ ఛార్జెస్ కూడా రాలేదనుకుంటా కదా. సో నేనైతే అప్లై చేయలేదు వ్యక్తిగతంగా టాటా క్యాపిటల్ ఐపీఓ. సో అదనమాట. సో గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ఎప్పుడైనా సరే ఐపీఓలో ఖచ్చితంగా మనకి అలాట్మెంట్ కావాలి అని అంటే ఒక డీమ్యాట్ అకౌంట్తో చేస్తే అవ్వదు. అట్లా అని నాకు మల్టిపుల్ బ్రోకింగ్ అకౌంట్లు ఉన్నాయని చెప్పి అనుకుంటారేమో, అలా కాదు. మీ ప్యాన్ ఒకటే కదా, మీకు 10 అకౌంట్లు ఉన్న బ్యాంక్ అకౌంట్లు ప్యాన్ ఒకటే కదా. అలాగే ఏంటంటే మీరు మీ ఫ్యామిలీ మెంబర్స్ ఫ్రెండ్స్ అందరి చేత డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేయించారనుకోండి, ఐపీఓలప్పుడు మీకు ఎడ్జ్ ఉంటుంది. అందరి ద్వారా అకౌంట్ ద్వారా మీరు అప్లై చేసుకుంటే ఒక 5-6 అకౌంట్లో 10 అకౌంట్ల ద్వారా చేస్తే మీకు 1 to 2 లాట్స్ దొరికే అవకాశాలు ఉంటాయి అనమాట. క్రేజీ ఐపీఓస్ అలాట్మెంట్ దొరకవు. ఒకవేళ అలాట్మెంట్ దొరికింది అని అంటే మనకు అది లిస్టింగ్ గెయిన్స్ ఇవ్వదు, తెలుసు కదా మన అదృష్టం మీకు, అదనమాట. కాబట్టి ఏంటంటే సో మీలో ఎవరికైనా డీమ్యాట్ అకౌంట్ ట్రేడింగ్ అకౌంట్ లేకపోతే ఇక్కడ మంచివి ప్లేస్ చేశాను. పర్ ట్రేడ్ 20 రూపీస్ మాత్రమే. అలాగే మీకు యాప్ ఇంటర్ఫేసు మీరు బిగినర్స్ కూడా చాలా బాగుంటుంది, మీకు నచ్చుతుంది, మీరు ఇష్టపడతారు, మీరు తర్వాత నన్ను తలుచుకుంటారు మీరు ఈ అకౌంట్స్ వాడుతుంటే కనుక. కాబట్టి మీరు చేయాల్సిందల్లా మీరు లింక్ ఓపెన్ చేయండి, మీకు 10 minutesలో అకౌంట్ ఓపెన్ అయిపోతుంది. సో మీరు ప్రాసెస్ అంతా అయిపోతుంది అనమాట. ఇక్కడ డీటెయిల్స్ అన్నీ అయిపోతుంది, అకౌంట్ ప్రాసెస్ 10 minutesలో అయిపోతుంది. కాబట్టి చూడండి అని చెప్పి చెప్తాను. చూడండి ఫర్దర్గా ఏం చేయాలి టాటా క్యాప్ అని అంటే, చూడండి ఫ్రెండ్స్, మనం రేపు నుంచి మన వీడియోస్లో అప్డేట్ చేస్తాను. ఎందుకంటే దీవాళీ ఊపుంది కాబట్టి ఫర్దర్గా కూడా ర్యాలీస్ కంటిన్యూ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి కానీ అది చూసుకుంటూ వెళ్ళాలి మనం, అంతేగాని మా పలానా నెంబర్ దాకా వెళ్ళి ఆగిద్ది తిరిగిద్ది, సో అక్కడ రెసిస్టెన్స్ ఉంది, ఇట్లాంటి పనిచేవు, ఇట్లాంటి పప్పులు ఏమి పడుకోవు. మార్కెట్లో క్రేజ్ ఉంటుంది, దీవాళీ బజ్ ఉంది కాబట్టి వెయిట్ చేద్దాం. నేను అప్డేట్స్ ఇస్తూనే ఉంటాను, కాబట్టి దాన్ని బట్టి మీరు అనాలిసిస్ చేసుకోండి అని చెప్పి చూడండి. అట్లాగే ఏంటంటే మరొక ఐపీఓ ఎల్జీ ఎలక్ట్రానిక్స్ రేపు మంచి ప్రీమియం అరౌండ్ 37 to 40% లిస్టింగ్ గెయిన్స్తో రేపు లిస్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయన్నమాట. ఎందుకనంటే గ్రే మార్కెట్ ప్రీమియం 37% ప్రీమియంతో నడుస్తూ ఉంది. కాబట్టి అరౌండ్ 40% ప్రీమియంతో లిస్టింగ్ గెయిన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలాట్మెంట్ అయిన వాళ్ళకి కంగ్రాట్స్ అని చెప్పి చెప్తాను. సో ఇది కూడా ఏంటంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అని చెప్పి చెప్తాను. చూడండి, అలాగే డీమార్ట్ గురించి నోవామా వాళ్ళు హోల్డ్ అని చెప్తే టార్గెట్ ప్రైస్ని 4580గా చెప్తున్నారు అనమాట. మార్జిన్స్ ప్రెజర్ అని చెప్పి చెప్తున్నారు. అలాగే స్లోయెస్ట్ ఇన్ 4 quarters అని చెప్పి చెప్తున్నారు. సో మార్జిన్స్ కాస్త ఇబ్బంది పడుతుందన్నమాట. చూడాలి డీమార్ట్ యొక్క ఫర్దర్ బిజినెస్, ఎందుకంటే ఆన్లైన్ సెగ్మెంట్లో వీళ్ళ గ్రోత్ని బట్టి ఫర్దర్గా చూడాలి. ఎందుకంటే ఈ మెట్రోపాలిటన్ సిటీస్ అన్నీ కూడా ఏంటంటే ఇప్పుడు ఈ జెప్టో, స్విగ్గీ, ఇన్స్టామార్ట్,
జొమాటో, బ్లింకిట్ ఇట్లాంటి వాటి మీద ఎక్కువ ఆధారపడుతూ ఉన్నారనమాట. సో అది డిమార్ట్కి ఉండే డిమాండ్ దానికి ఉంటుంది. కానీ ఏంటంటే మనం 10 years పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే ఏంటి బిజినెస్ అనేది నేను రివ్యూ ఆల్రెడీ ఇచ్చాను. కాబట్టి జాగ్రత్త చూసుకుంటూ ఉండాలని చెప్తాను. సో మన జియో ఫినాన్స్కి సంబంధించి అప్డేటు. సో దీని అనాలిసిస్ ఇంకొక రోజు చూద్దాం. సో ఏంటంటే నెంబర్ ప్లేట్తోనే ఒక టోల్ పే చేయడం అనమాట. సో ఆ కాంట్రాక్ట్ అనేది వీళ్ళు ఇంప్లిమెంట్ చేయబోతున్నారు. సో దానికి సంబంధించిన అప్డేట్ అనమాట. చూడండి. అలాగే స్విగ్గీకి సంబంధించి మోతీలాల్ ఓస్వాల్ వాళ్ళు ఏంటంటే స్విగ్గీకి సంబంధించి రేటింగ్ అప్గ్రేడ్ చేసి 26% పైకి వెళ్తుంది. బికాజ్ క్విక్ కామర్స్ బిజినెస్ చెప్పా కదా ఇప్పుడే, జెప్టో, స్విగ్గీ, ఇన్స్టామార్ట్, జొమాటో, బ్లింకిట్. సో పీపుల్ ఏంటంటే 10 minutesలో కావాలి వాళ్ళకి కావాల్సింది. సో అట్లా గ్రాసరీస్ వాటికి ఏంటంటే మంచి డిమాండ్ ఉంది కదా. సో అందువల్ల ఏంటంటే ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నారనమాట, స్విగ్గీ గ్రోత్ అవుతుందనే పాయింట్ ఆఫ్ వ్యూలో. సో చూడండి. అట్లాగే ఏంటంటే ఇక్కడ మనకి ఇంకోటి మాట్లాడుకోవాలి, ఏంజల్ 1 BSEకి సంబంధించిన అప్డేట్ అనమాట. సో వీక్లీ ఆప్షన్కి సంబంధించి ఏంటంటే సెబీ ఇప్పుడు ఏంటంటే ఏమి యాక్షన్ తీసుకునే అవకాశాలు లేవని. ఎందుకంటే డేటా అనేది ఇక్కడ చూడండి, రిటైల్ యాక్టివిటీ అన్యూజువల్గా ఏం లేదు కాబట్టి ఏంటంటే ఫర్దర్గా యాక్షన్ తీసుకోకపోవచ్చు అని. వాళ్ళు యాక్షన్ ఏదైనా తీసుకుంటే వాల్యూమ్స్ మీద ఇంపాక్ట్ పడుతుంది కాబట్టి BSE ఏంజల్ 1కి ఇబ్బంది. కానీ ఇప్పుడు లేదు కాబట్టి అన్యూజువల్ యాక్టివిటీ లేదు కాబట్టి సో సెబీ ఇట్లాంటి థింగ్స్ మీద ఫర్దర్గా పాజిటివ్గా ఉండే అవకాశాలు ఉంటాయి కాబట్టి సో ఈ రెండింటికి పాజిటివ్ అనేది న్యూస్ అప్డేట్లు చక్కర్లు కొడుతూ ఉన్నాయి. సో మరి LG ఎలక్ట్రానిక్స్ని ఏం చేద్దాం అనేది కూడా రేపు వీడియోలో అప్డేట్ చేస్తాను. సో అలాగే వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు. సో అలాగే ఏంటంటే మనం బ్యాంక్ నిఫ్టీ గురించి చూద్దాం. నిఫ్టీ బ్యాంకు. సో బ్యాంక్ నిఫ్టీ యొక్క చార్ట్ చూస్తే చూడండి, స్లైడ్గా పాజిటివ్గానే క్లోజ్ అయింది. కానీ హైయర్ లెవెల్లో చూసారా నరికారు. ప్రాఫిట్ బుకింగ్ నరికారు అంటే దాని అయితే చెడుగా చూసుకోవద్దు, ప్రాఫిట్ బుకింగ్ చేశారనమాట. సో కాస్త రీట్రేస్మెంట్ వచ్చే పాసిబిలిటీస్ ఉన్నాయి. కాకపోతే దివాళీ ఉంది కాబట్టి సో మనం క్యాండిల్ని రేపు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. నార్మల్ కేసు అంటే ఇది దివాళీ బిఫోర్ వీక్ కాకపోయి ఉంటే కనుక రీట్రేస్మెంట్ ఇవాళ కాస్త వచ్చి ఉండేది, రేపు కూడా కాస్త వచ్చి ఉండేది. కానీ దివాళీ ఉంది కాబట్టి మనం చాకచక్యంగా మనం రేపు రన్నింగ్ మార్కెట్ని జాగ్రత్తగా చూసి దాన్ని బట్టే ఫస్ట్ 1 hourలో అప్డేట్ ఇచ్చేస్తాను మీకు టెలిగ్రామ్ గ్రూప్లో. ఇంతకీ మీరు టెలిగ్రామ్ గ్రూప్లో ఉన్నారా? మన సబ్స్క్రైబర్ అయితే కనుక ఫ్రీ. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసిన తర్వాత ఛానల్ కింద డిస్క్రిప్షన్లో ఫ్రీ టెలిగ్రామ్ లింక్ ఉంది. మీరు ఆ లింక్ ద్వారా క్లిక్ చేసి జాయిన్ అవ్వచ్చు. అర్థమవుతుందా? ఏ మనీ ఛార్జ్ చేయము ఎవరికైనా. మీరు సబ్స్క్రైబ్ చేయకపోయినా పర్లా, అది ఫ్రీగానే జాయిన్ అవ్వచ్చు, ఇబ్బంది ఏం లేదు. సో అదనమాట కదా. ఇంకేదన్నా అప్డేట్ మిస్ చేసి ఉంటే రేపటి వీడియోలో కవర్ చేద్దాం. నేను 7:30 కల్లా తినేస్తాను, కానీ ఆల్రెడీ 7:35 అయిపోయింది. సరే, దీన్ని ఎడిటింగ్ చేసి అప్లోడ్ చేసి తినేస్తాను. వాళ్ళు కాస్త లేట్ అయింది. సో మీరు కూడా ఏంటంటే ఎప్పుడు కూడా 7:30 లోపు తినే ప్రయత్నం చేయండి. ఎందుకనంటే మీకు చాలాసార్లు చెప్పాను, కొత్త వాళ్ళ కోసం చెప్తున్నాను. సో 7:30 కల్లా మనం తింటే లాస్ట్ ముద్ద. సో జనరల్గా ఏంటంటే 8 తర్వాత ప్యాంక్రియాస్ తక్కువ పని చేస్తుంది, లేదా అసలు పని చేయదు. మీకేంటంటే పైన పొట్టలోనే ఉంటుంది మీకు తినదంతా. దానివల్ల యాసిడ్ రిఫ్లక్స్, గ్యాస్ట్రైటిస్ ఇవి వచ్చే అవకాశాలు ఉంటాయి. అదే మీరు 7:30 కల్లా తినేసి చక్కగా 9:30 కల్లా పొనుకొని, సో 9కి కావాలంటే వెంటనే చేయకుండా 7:30 తర్వాత ఒక 1/2 hour గ్యాప్ ఇచ్చి ఎప్పుడు కూడా భోజనం చేసిన వెంటనే వాకింగ్ చేయొద్దు. ఒక 20 minutes బాడీ కలుసుకుండా నిలువుగా కూర్చొని దాని తర్వాత ఒక 1/2 hour మీకు ఎప్పుడైనా సరే ఒక వాకింగ్ చేసుకొని 9:30 కల్లా పడుకుంటే దానికి మించిన సుఖం అనేది లేదబ్బాయి, అందులో డౌటే లేదు. పేగుల్లోకి వెళ్ళిపోతుంది కాబట్టి మీకు పైకి దన్నే అవకాశాలు తక్కువ ఉంటాయి అన్నమాట. అది అలాగే ఏంటంటే ఫిజికల్ యాక్టివిటీ మార్నింగ్ చేయండి. ప్రకృతికి విరుద్ధంగా ఎప్పుడు వెళ్ళొద్దు మనం. సో మనిషి వెళ్తున్నాడు కాబట్టి ఇన్ని కష్టాలు. సో అదనమాట. కాబట్టి స్లోగా రండి. మీరు 10కి తినే అలవాటు ఉంటే ఒకేసారి 7:30కి రాబాకండి. ఎందుకంటే 7:30కి తింటారు, మళ్ళీ 10 o'clock ఆకలి అయితే మళ్ళీ బిర్యానీ తినాల్సి వస్తుంది. సో అట్లా కాదు, 10కి తినే అలవాటు ఉందనుకోండి 9:30కి 9కి అట్లా స్లోగా ఒక 1-2 weeksలో అట్లా 1-2 weeksలో అప్పుడు 7:30కి రావాలి. సేమ్ థింగ్ పడుకోవడం చాలా ఇంపార్టెంట్. 7:30కి తినడం కాదు, 2.5 hours పడుకోవాలి. మళ్ళీ మనం 10:30 కల్లా నిద్రలోకి వెళ్ళిపోవాలి. సో అలా చేయకపోతే మళ్ళీ బిర్యానీ పడుద్ది. సో అది మళ్ళీ కొత్త కష్టాలు తీసుకొస్తుంది. అదనమాట. అది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. బాయ్, గుడ్ డే.